कृतं येन तस्मै श्री गुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। దివ్యాత్మ స్వరూపులైనటువంటి పూజ్య స్వామి చిన్మయానంద మహారాజ్ వారి యొక్క దివ్య పాదార విందములకు, సద్గురు శ్రీ శారదామాత దివ్య చరణార విందములకు నమస్కరిస్తూ, వేదికని అలంకరించినటువంటి పూజ్యులు పెద్దలు అయినటువంటి వెంకన్న చౌదరి గారు చాలా గంగా ప్రవాహంలాగా అద్భుతమైనటువంటి ఆత్మ దర్శనాన్ని, మన హిందుత్వ ధర్మాన్ని చాలా అనర్గళంగా, ఎంతో అద్భుతంగా ఉపనిషత్తులన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ చెప్పినటువంటి వారికి నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే అమ్మ, మాకు పార్వతీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే మా బంధం 20 ఏళ్ళ నుంచి ఉంది. ఇలా వేదికలపైనే కాకుండా వారు సిల్వర్ జూబ్లీ కాలేజ్, మన వాసవి కాలేజీలో ఉన్నప్పుడు మాకు చాలా సహకరించేవాళ్ళు. ఎందుకంటే యూత్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు అమ్మ నాకు చాలా సహకరించేవాళ్ళు. అంటే యువత పెడద్రోవన పడుతోంది అని అంటున్నాం, కానీ వారికి సరైనటువంటి దారిని మనం చూపించడం లేదు. కానీ దాంట్లో ఆవిడ సక్సెస్ అయ్యారు. ఒకసారి ఆమె కూడా కరతార ధ్వనులు ఈ సభాముఖంగా ఇస్తున్నాను. అలాగే అయ్యారు, తర్వాత చిన్న అబ్బాయి అయినప్పటికీ కూడా మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వారందరికీ, అలాగే చిన్నారులు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి నృత్య కళ, సూర్యకళ అకాడమీ తరఫు నుంచి చేసినటువంటి వారు నిజంగా చాలా అద్భుతంగా చేశారండి. ఆ చిన్నారులకు ఒక్కసారి నేను కరతాళ ధ్వనులు అర్పణ చేస్తున్నాను. ఆ శివ తాండవం చేస్తున్నటువంటి సందర్భంలో శివుని యొక్క జటాజూటం పడిపోయినప్పటికీ కూడా ఎంత పారవశ్యంతో, అంటే స్టెప్స్ కూడా వాళ్ళు మర్చిపోకుండా ఆనంద తాండవం ఏ విధంగా అయితే కైలాసములో శివ పార్వతులు ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి నృత్యాన్ని మన కన్నుల పండుగ మనందరికీ కూడా దృశ్య రూపంలో చూపించినటువంటి చిన్నారులకి నా ప్రత్యేక ఆశీస్సులు. వారి తల్లిదండ్రులకి నిజంగా శుభాశీస్సులు. అలాగే ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైనటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి బుధవారపేట బస్తీ తరఫున చిన్నపిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చైతన్యమా, లాస్ట్ కూర్చున్న వాళ్ళు కూడా చిన్న పిల్లలంతా, మీరందరూ కూడా అత్యద్భుతమైనటువంటి వాయిస్, శబ్దం మీకు బాగా 99 ఏళ్ళు అయినప్పటికీ కూడా మీ గొంతు బాగా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి వెంకన్న చౌదరి గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఏమైనా 60 ఏళ్ళ యువకుడా, 16 ఏళ్ళ యువకుడా చెప్పండి? 73 కాదైనా 23 అని, లేకపోతే 27 అని చెప్పాలి. తిరిగేసేయాలన్నమాట ఆయన ఏజ్ని, అవునా కదా? అలా తయారవ్వాలి మీరందరూ కూడా. నేను కూడా అందులో భాగమే. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఎంత అద్భుతంగా వారి యొక్క అనర్గళమైనటువంటి ఉపన్యాసం ఉంది అంటే, సమయం ఇక్కడ ఇచ్చిన చాలా తక్కువ కాబట్టి